ఈ వీడియోలో నుంచి చెప్పబోయేది ఎందుకు వినేష్ ఫోగట్ని కుస్తీ పోటీల నుంచి తీసివేశారు మరియు వర్కౌట్ చేసే టైంలో తప్పక పాటించాల్సిన అలవాటు గురించి చెప్పబోతున్నాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనందరికీ తెలిసే ఉంటుంది జల్లికట్టు గురించి. ఈ జల్లికట్టు పోటీలు అనేవి తమిళనాడులో జరుగుతాయి. అయితే పోయిన నెల 29న ఈ జల్లికట్టు పోటీల్లో 28 ఏళ్ల ఇతనిపై ఈ ఎద్దు దాడి చేస్తుండగా ఎద్దుకున్న కొమ్ములు ఇతని గుండెలో గుచ్చుకొని ఇతను అక్కడే మరణించాడు. దాంతో అక్కడ జరుగుతున్న పోటీలు అనేవి ఆపివేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు జరిగే ఒలింపిక్స్లో గెలుచుకునే గోల్డ్ మెడల్స్ అనేవి పూర్తిగా గోల్డ్తో తయారు చేసినవి కావు. చాలా వరకు వెండితో తయారు చేసి దానిపైన గోల్డ్ కోటింగ్ వేసి ఇస్తారు. అయితే చివరిగా 1912లో స్టాక్ హోలం ఒలింపిక్స్లో పూర్తిగా గోల్డ్తో తయారు చేసిన గోల్డ్ మెడల్స్ ఇచ్చేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎలాగైతే గొప్ప గొప్ప వస్తువులను మ్యూజియంలో పెడతారో అలాగే వాషింగ్టన్ డీసీలో ఉన్న మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్స్లో ఫెయిల్యూర్ అయిన వస్తువులు ఉంటాయి. అంటే ఏదైనా గొప్ప గొప్ప వస్తువులను తయారు చేసేటప్పుడు కొన్ని తప్పులు జరగడం ద్వారా అవి మధ్యలో ఆగిపోతాయి కదా, అలాంటి వస్తువులను తెచ్చి ఈ మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్స్లో పెడతాడు. ప్రస్తుతం ఈ మ్యూజియంలో 200 ఫెయిల్యూర్ అయిన వస్తువులు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎలాగైతే ఒకరికున్న ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఉండదో అలాగే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టంగ్ ప్రింట్ ఉంటుందంట. అంటే ఒకరికున్న టంగ్ ప్రింట్ ఇంకొకరికి ఉండదంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలామంది పొద్దున్న లేవగానే వర్కౌట్ చేస్తూ ఉంటారు. అయితే వర్కౌట్ చేసే టైంలో మనం మ్యూజిక్ వింటూ వర్కౌట్ చేసినట్లయితే మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందంట మరియు ఎక్కువసేపు వర్కౌట్ చేస్తామంట. మీరు రేపటి వర్కౌట్ చేసే టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇదే చివరి ఫ్యాక్ట్. ఇప్పుడు ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్కి మన ఇండియా తరపున వినేష్ ఫోగట్ వెళ్ళారు. అయితే రెస్లర్ పోటీలో ఈమె సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్ రౌండ్ 50 కేజీల రెస్లర్ పోటీలోకి వెళ్లే టైంలో వెయిట్ చెక్ చేయడంతో కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఈమెను ఒలింపిక్స్లోంచి డిస్క్వాలిఫై చేశారు. లేకపోయింటే మన ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ వచ్చేది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.